నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ప్రపంచమంతా ఎదురు చూసింది పుష్ప సినిమా కోసం, ఎట్టకేలకు వచ్చేసింది. ఎలా ఉంది సార్ సినిమా? బేసిక్గా పుష్ప పార్ట్ 1లో మనం ఏం చూసాము, ఒక ఆ, ఎదుగుదలను చూసాం. ఆ ఎదుగుదలకు సంబంధించిన రూల్, తన రూలింగ్ ఎలా ఉంటుందో పార్ట్ 2లో తను చూపించాడు. అండ్ ఇక అసలు విషయానికి వస్తే, తన ఇంటి పేరు తను సంపాదించుకోవడానికి పుష్పపడ్డ తాపత్రయం, ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్న అద్భుతమైన సందేశం, అండ్ నెక్స్ట్ మొగుడు మీద ప్రేమ ఉన్న భార్య ఎలా ఉంటుందో చూపించినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం, అండ్ నెక్స్ట్ అలాగే సమాజంలో ఆడవాళ్ళ పట్ల మనం ఎలా మసులుకోవాలి అనే ఒక అద్భుతమైన సందేశం. ఇవన్నీ కలగలిపితే పుష్ప. ఓకే. ఇకపోతే కథ పెద్దగా అంటే ఓ వీర లెవెల్ స్టోరీ ఏం కాదు, చాలా సింపుల్ సాదా సీదా స్టోరీ. పెళ్ళాం అంటే చాలా ఇష్టం పుష్పకి, ఓకేనా. తన మాట అంటే వేదం, తనకి ఏ బంగారంలా చూసుకుంటాడు భార్యని. జస్ట్ చిన్నగా ఒక సరదాగా ఒకటి అడిగి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సీఎం దగ్గరికి వెళ్తున్నా అని అంటున్నాడు. అవునా, వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకుంటారా, అక్కడ పెట్టుకుందాం బాగుంటుంది అని జస్ట్ సరదాగా క్యాజువల్గా అంటుంది అంతే. ఆయన వెళ్ళి సీఎం గారు నాకు ఫోటో ఇవ్వవా, మా ఆవిడ అడిగింది అని అడగగానే, నువ్వు స్మగ్లర్వి, నీతో నేను ఫోటో దిగేది ఏంటి, మీరు ఫండ్ ఇవ్వడానికే పనికొస్తారు, నాకు ఫోటోలు ఇవ్వడానికి నా పక్కన నిలబడ్డ అర్హత లేదన్నట్టుగా చెబితే, అప్పుడెప్పుడో పార్ట్ 1లో మీరు ఏం చూశారు, నేను కారులోనే వచ్చా, ఈ నుంచి తిరిగిపోతే కారులోనే పోతా, ఓకే. అర్థమైందా. ఇప్పుడు కూడా నేను ఫోటో కోసమే వచ్చా, తిరిగి వెళ్తే ఫోటోతోనే పోతా అన్నట్లుగా పుష్ప ఈగో హట్ అయింది. ఇప్పుడు ఆ ఈగో హట్ అయిన పుష్ప ఏం చేశాడు, వెళ్తూ టీవీ ఛానల్కి చెప్పుకున్నాడు జస్ట్ క్యాజువల్గా, జూలై 2024లో జూలై 24th ఏదో ఒక డేట్ ఇచ్చేసి, సీఎం గారు మా ఇంటికే వస్తానని చెప్పారు, మాతో కూర్చొని భోజనం చేస్తా అన్నారని చెప్తాడు. అనుకున్నట్టుగానే సీఎం వచ్చి పుష్ప ఇంట్లో భోజనం చేసి పుష్పతో ఫోటో కూడా దిగాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వచ్చిన సీఎం వేరు, పుష్ప సీఎంనే మార్చేశాడు. ఓకే. అంటే ఒక సీఎంని కూడా మార్చగల స్థాయికి పుష్ప ఎదిగాడు. ఆ ఎదుగుదలని మనకి ఈ సినిమా ద్వారా పోర్ట్రే చేశాడు. అంత ఎత్తు ఎదిగిన తల్లి దగ్గర ఎలా ఉంటాడు, పెళ్ళాం దగ్గర ఎలా ఉంటాడు, బంధువుల దగ్గర ఎలా ఉంటాడు, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అన్నీ కూడా సక్రమంగా ఎలా నిర్వర్తించాడు అనేది చూపించారు. అండ్ ఏ మగవాడైనా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యేయాలంటే, ఇక్కడ మీదట పుష్ప సినిమా చూస్తే 1-2 సార్లు ఆలోచించేలాగా ఉంది. అమ్మాయిల్ని ఎంతగా గౌరవించాలి, ఆడపిల్లల్ని ఎంత బాగా గౌరవించాలనేది మంచి మెసేజ్ ఇచ్చాడు పుష్ప ద్వారా. అండ్ నెక్స్ట్ అలాగే 1 కాదు 2 కాదు, ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఏ చెప్పినా స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక కూడా అనుకోకుండా ఒక సీన్ అంతా నీకు చెప్పాల్సి వచ్చింది. అట్లా ప్రతిదీ మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా ఉంది. కథ మాత్రం ఎక్సలెంట్. సుకుమార్ తీసిన విధానం కానీ అసలు నభూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. పుష్ప అంటే ఒక మనిషి పద్ధతిగా ఎలా ఉండాలో పుష్పని చూసి నేర్చుకోవచ్చు. ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. హీఈస్ నాట్ ఎ స్మగ్లర్, హీఈస్ అ పర్ఫెక్ట్ హీరో. అది పుష్ప సినిమా ద్వారా. అండ్ నెక్స్ట్ ఇక సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాలి. ప్రతి సీన్ ఎంత బాగుందో దాని వెనకాల ఉన్న బీజిఎం కూడా దానికి అంత హెల్ప్ అయింది. దేవిశ్రీ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలన్నీ కూడా సందర్భానుసారం వచ్చినవే. చూసేకి అగ్రవ మాదిరి సాంగ్ అయితే అసలు కనుల విందు చెప్పాలి అంటే. అలాగే అన్ని సాంగ్స్ బాగుంటాయి. కిసిక్ కానీ ఫస్ట్ అన్ని పాటలు కూడా సందర్భానుసారం వచ్చాయి. ఆడియన్స్కి మాత్రం విజువల్ ఫీస్ట్. అండ్ నెక్స్ట్ నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. A to Z ఈ సినిమాకి నేను చెప్పేది ఏంటంటే, ఇంత పిల్లల దగ్గర నుంచి 3 కాళ్ళ ముసల్దాన్ వరకు అందరూ కూడా ఫ్యామిలీతో పాటు కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి సినిమా. కొంచెం టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇబ్బంది పడేవాళ్ళు 4 రోజులు అయితే తగ్గినా సరే చూడవచ్చు, తప్పలేదు. ఎన్నిసార్లు చూసినా సరే పుష్ప రిపీటెడ్ చూసినా సరే ఒక అద్భుతంగా ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అనమాట. అండ్ ఫైట్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా పీక్స్లో ఉన్నాయి. అభిమానుల అంచనాలకి కరెక్ట్గా అందుకుంది. ఎంత హైప్ అయితే వచ్చిందో దాన్ని అందుకోవడంలో కూడా సఫలమైన సినిమా అనమాట. సో ఓవరాల్గా దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ 0.5 కూడా ఎందుకు, అది కూడా ఇచ్చి చావచ్చు కదా అంటే, ద ఓన్లీ రీజన్ కొంచెం రక్తపాతం లైట్గా ఎక్కువైంది, ఇబ్బంది పెట్టేలాగా ఉంది. అంతకుమించి ఇంకేమీ లేదు నెగిటివిటీస్ దీనిపైన. పార్ట్ 2 కోసం చాలా వరకు వెయిట్ చేసాం పార్ట్ 1ని చూసి. ఇప్పుడు పార్ట్ 3 కోసం వెయిట్ చేసేంతగా పార్ట్ 2 ఉందంటారా? పార్ట్
వన్ ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2 కూడా మళ్ళీ అక్కడే ఎండ్ అయింది. ఓకే. సో అలా వాళ్ళ పార్ట్ 1లో ఆయన ఈగో ఎంత దెబ్బతినిందో పోలీస్ అయింది, పార్ట్ 2లో కూడా ఆయన ఈగో రెట్టింపు లెవెల్లో ఆయన్ని హట్ చేసి వదిలేశారు. పోలీస్ అయిందా? ఎస్. మళ్ళీ అక్కడ నుంచే లీడ్ తీసుకొని పార్ట్ 3 ది ర్యాంపేజ్. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ ఉంటాడు దాంట్లో పుష్పకి ధీటుగా. దాంట్లో మరి ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఈ నెక్స్ట్ ఇయర్ 2 ప్రాజెక్టులు పెద్దవి, అటు కల్కిలో కర్ణ, ఇటు పుష్పలో విరోధి. విలన్ కాదు, విరోధి. ఇప్పుడు షెకావత్ కూడా విలన్ అనొద్దు మనం, పుష్పకు విరోధి. ఆయన పోలీస్ డ్యూటీగా చేస్తున్నాడు, కాకపోతే పుష్పకు విరోధి అంతే. సో అలా దీంట్లో చెప్పుకోవాలంటే విలన్ పాత్రలు బోల్డన్ ఉన్నాయి. అందులో ఇది నెక్స్ట్ ఇంకో కొత్త విరోధి యాడ్ అవుతాడు విజయ్ దేవరకొండ రూపంలో. అది మన ర్యాంపేజ్లో చూస్తాం. ఓకే. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు చాలా మంది యూత్కి ఏం సందేశం ఇస్తున్నారని చాలా మంది మాట్లాడారు కదా. పార్ట్ 2లో కూడా పుష్ప క్యారెక్టర్ అలానే ఉంటుందా? సేమ్ అంటే అదే మాడ్యులేషన్లో? అదే చెప్తున్నా కదా, సందేశాత్మక సినిమా ఇది. ఓకే. ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, మొగుడు పెళ్ళాలి ఎలా ఉండాలి, తల్లికి తండ్రికి మనం ఇచ్చే గౌరవం అంటే ఏంటి. స్మగ్లింగ్ చేయండి అని చెప్తున్నారు అన్నట్టు. స్మగ్లింగ్ చేయండి అని పుష్ప ఇప్పుడు చెప్పలా. పార్ట్ 1లో కొంచెం అదే కదా. పార్ట్ 1లో కూడా పుష్ప స్మగ్లింగ్ చేయమని చెప్పలా. మీకు పార్ట్ 1 బాగా అర్థమైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ టెరిటరీ ఏదైతే ఎక్కడైతే పుష్ప పుట్టిన టెరిటరీ ఉందో అక్కడ ఆయన చదువుకొని ఇంజనీరో కలెక్టర్ అవుదాం అనుకుంటే వాడిని చదువుకొని వాళ్ళ నీ ఇంటి పేరు ఏంట్రా పో అని. యా. చదువుకోకుండా పెరిగినోడికి కూలి పనులే ఉంటాయి. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న ఆప్షన్లు రెండే, అయితే 100 రూపాయల పని లేదా 1000 రూపాయల పని. 100 రూపాయలు నాకు సరిపోయింది, ఎందుకంటే పుష్పకు అప్పులు కూడా ఉన్నాయి మీరు పార్ట్ 1లో చూస్తే. అవునా? అప్పులో ఇంటి మీద పడితే వాళ్ళ అమ్మ తిడుతుంది, అప్పు తీర్చి వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. అప్పులు తీరాలంటే వీడికి 1000 రూపాయలే కావాలి. ఆ 1000 రూపాయల పని చేయాల్సి వచ్చింది. ఆ 1000 రూపాయల పనిలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి పార్టీ ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా కూడా. ఎవడో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, ఈయన జస్ట్ చేరి ఆ సిండికేట్కి ఎందులో ఉన్నా పుష్పకి అంతకు మించి ఎదిగే అలవాటు ఉంది కాబట్టి అందులో ఎదిగాడు. అది పాజిటివిటీయే. దాంట్లో నాకు ఎర్రచందనాన్ని మీరు అందరూ స్మగ్లింగ్లు చేయండి అని ఎవడూ చెప్పాలి. ఆవిడెవడో ఎమ్మెల్యే గడు వాగినట్టు నిన్నగాక మొన్న. అలా అట్లేం లేదు.